హలో గైస్, వెల్కమ్ టు ఎఫ్ఎల్ఎం యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం ఎంబెడెడ్ సిస్టమ్ ఫ్యూచర్ స్కోప్ అనేది ఎలా ఉంటుంది, ఫ్యూచర్ స్కోప్ ఆఫ్ ఎంబెడెడ్ సిస్టమ్స్ ఎలా ఉంటుంది, సెమీ కండక్టర్ ఇండస్ట్రీ ఎలా బూమ్ అవుతుంది ఇండియాలో కానీ, ఇంకా ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి నెక్స్ట్ డెకేడ్స్లో, అలాగే ఎలాంటి స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి ఎంబెడెడ్ సిస్టమ్ సైడ్ గ్రో అవ్వాలంటే, అలాగే ఏమేమి రోల్స్ ఉంటాయి అనేది చూద్దాం. సో చాలా మందికి స్టూడెంట్స్కి కానీ సంథింగ్ ఈసీఈ ఆర్ ట్రిపుల్ ఈ వాళ్ళు కానీ ఆర్ మెకానికల్ గైస్ కూడా చాలా మందికి ప్యాషన్ ఉంటుంది. ఈసీ ఎందుకు కొంతమంది ప్యాషన్‌గా జాయిన్ అయ్యి అలాగే బయటకొస్తారనమాట. సో, కోర్ డొమైన్‌లో వర్క్ చేయాలని చాలా మందికి ప్యాషనేట్ ఉంటారు. సో, బట్ యాస్ కోర్ డొమైన్‌లో ఆపర్చునిటీస్ తక్కువ. చాలా తక్కువుంటాయి ఫ్రెషర్స్‌కి కదా! సో, చాలా మందేంటంటే సాఫ్ట్‌వేర్ సైడ్ వచ్చేస్తూ ఉంటారు. ఇంట్రెస్ట్ లేకపోయినా కోడింగ్ అది అని. సో, యాహ్! ఎలాగా మీకు ప్యాషనేట్‌గా ఉంటే డెఫినైట్‌లీ యూ కెన్ ట్రై ఇన్ ఎంబెడెడ్ సిస్టమ్స్. ఎందుకంటే సెమీకండక్టర్ ఇండస్ట్రీ అనేది చాలా బూమింగ్ అవుతుంది ఇండియాలో. సో, మీరు చూసుకుంటే యాక్చువల్‌గా ఈ వీడియోలో మనం స్కిల్స్ ఏం బిల్డ్ చేసుకోవచ్చు, ఏమేమి ఆపర్చునిటీస్ ఉంటాయో చూద్దాం. సో, వాట్ స్కిల్స్ అంటే ఎంబెడెడ్ సైడ్ నా కెరియర్ మూవ్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి సో, సాఫ్ట్‌వేర్ స్కిల్స్ ఏముండాలి? అలాగే హార్డ్‌వేర్ స్కిల్స్ ఏముండాలి? సో, అదేంటి సాఫ్ట్‌వేర్ అంటే జావా, సీఈ ఇలాగ అనుకుంటాం. సో, హార్డ్‌వేర్ కాంపోనెంట్స్‌ని కూడా ప్రోగ్రామింగ్ చేస్తారు. అసెంబ్లీ లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. యాస్ యూ నో మీరు గాని ఈసీ రిలేటెడ్ పీపుల్ అయ్యుంటే ఈసీ ఆర్ ట్రిపుల్ ఈ వాళ్ళకి కూడా ఉంటుందనుకుంటా. ఎంపీఎంసీ, ఎంబెడెడ్ సిస్టమ్స్ అనే సబ్జెక్ట్సే ఉంటాయి ఏకంగా సెమిస్టర్స్‌లో. దేర్ వి స్టడీడ్ అబౌట్ నిమోనిక్స్, అసెంబ్లీ లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఎలా ఉంటాయి. సో, డిఫరెంట్ ల్యాబ్స్ ఉంటాయి కదా! మనకి దాంట్లో ఆర్డినో చిప్స్ అలాగే బ్రెడ్ బోర్డ్ కనెక్షన్స్ ఇవన్నీ ఈసీ వాళ్ళకి రిలేటెడే. కొంతమంది చాలా చేస్తారు. ఇవన్నీ సరదాగా చేసేస్తుంటారు. సో, ఏం స్కిల్స్ ఉండాలి అనంటే సాఫ్ట్‌వేర్ స్కిల్స్ ఫస్ట్. సాఫ్ట్‌వేర్ సైడ్ చూసుకుంటే ఎంబెడెడ్ సి అనేది మోస్ట్‌లీ యూజ్డ్ ప్రోగ్రామింగ్ అనమాట. లాంగ్వేజ్ టు సో, మైక్రో కంట్రోలర్స్ అండ్ మైక్రో ప్రాసెసర్స్‌ని ప్రోగ్రామింగ్ చేయడానికి మోస్ట్‌లీ ఎంబెడెడ్ సి యూజ్ చేస్తాం. ఇప్పుడు పైథాన్ కూడా యూజ్ చేస్తున్నారు. సో, లైక్ మైక్రో కంట్రోలర్స్, మైక్రో ప్రాసెసర్ మీరు వినే ఉంటారనమాట. సో, ఒక ఎలక్ట్రానిక్ ప్రోడక్ట్ డి డివైస్ ఏదైనా బిల్డ్ చేయాలంటే లోపల నంబర్ ఆఫ్ మైక్రో కంట్రోలర్స్ ఉంటాయి. చాలా చిన్న టినీ సైజ్‌లో ఉంటాయి. సో, లైక్ మన మొబైల్ ఫోన్స్‌లోనే టినీ యాంటెన్నాస్ ఉంటాయి. మైక్రో కంట్రోలర్స్ ఉంటాయి. సో, వాటన్ని ప్రోగ్రామింగ్ చేసుంటారు. సో, లైక్ ఏవిఆర్, ఆర్మ్ మైక్రో కంట్రోలర్స్ అని మీరు వినుంటారనమాట. సో, ఎంబెడెడ్ సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనము మన బీటెక్‌లో ఆర్ ఐ థింక్ మనం యాక్చువల్‌గా అంత ఎక్స్‌పోజర్ ఉండదు. సో, నేర్చుకునే వాళ్ళు నేర్చుకుంటారు. బట్ ఒకసారి మీరు ప్రాపర్ కోచింగ్ ఆర్ ట్రైనింగ్ కానీ దీని మీద తీసుకుంటే యూ హావ్ బెటర్ ఐడియా అనమాట. అలాగే ఇంకా ఏం బిల్డ్ చేసుకోవాలంటే ఇంటర్ఫేసింగ్ మైక్రో కంట్రోలర్స్ విత్ డిఫరెంట్ సెన్సార్స్ అండ్ పెరిఫెరల్స్. అంటే డిఫరెంట్ కాంపోనెంట్స్ ఉంటాయి మనకి. లైక్ మోటార్స్ ఉంటాయి, ఎల్‌సీడీ డిస్‌ప్లేస్ ఉంటాయి. వాటన్నిటిని కూడా ఎలా ఇంటర్ఫేస్ చేయాలి, కనెక్ట్ చేయాలి అనేది తెలుసుకోవాలనమాట. మోటార్స్, సెన్సార్స్, ఎల్‌సీడీ డిస్‌ప్లేస్ అవన్నీ కనెక్ట్ చేయడం ఎలాగా అనేది తెలుసుకోవాలి. అలాగే కెర్నల్ ప్రోగ్రామింగ్ అంటే ఈ ఎంబెడెడ్ అప్లికేషన్స్‌కి రిలేటెడ్ ఓఎస్‌ని కాన్ఫిగర్ ఎలా చేయాలి, కస్టమైజ్ ఎలా చేయాలి అనేది కెర్నల్ లైక్ లైనక్స్ అలాంటివి నేర్చుకొనుండాలి. లైక్ డివైస్ డ్రైవర్స్ అంటే సాఫ్ట్‌వేర్స్ అన్నమాట. సో, మన హార్డ్‌వేర్ కాంపోనెంట్స్ అనేవి లిమిటెడ్ సెమీ ఆటోమేటెడ్ చేయడానికి సాఫ్ట్‌వేర్ డివైస్ డ్రైవర్స్‌ని ఎలా డెవలప్ చేయాలి అనేది. సో, ఇవన్నీ యూ విల్ గెట్ టు నో అడ్వాన్స్‌మెంట్స్ అన్నమాట. ఎంబెడెడ్ నేర్చుకున్నాము. తర్వాత ఏం నేర్చుకోవాలనేది అడ్వాన్స్‌మెంట్స్. రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ గురించి తెలుసుకోవాలి. అంటే ఎంబెడెడ్ అప్లికేషన్స్‌లో ఎలాంటి ఓఎస్ ఉంటుంది. ఓఎస్‌ని బాగా ప్రాపర్‌గా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఓఎస్‌ని ఎలా కనెక్ట్ చేయాలి, ఎలా కమ్యూనికేట్ చేయాలి హార్డ్‌వేర్ కాంపోనెంట్స్‌తో అని. అలాగే ఇన్నోవేటివ్ థింకింగ్ కొంచెం మన మైండ్ అనేది కొద్దిగా షార్ప్‌గా ఉండాలన్నమాట. ఇవన్నీ ఎలా చేయాలి అనేది. ఐ థింక్ హార్డ్‌వేర్ స్కిల్స్‌కొచ్చేసరికి అఫ్‌కోర్స్ ఫస్ట్ థింగ్ వచ్చేసరికి ఎలక్ట్రానిక్ సర్క్యూట్ డిజైనింగ్. ఫస్ట్ థింగ్ బేసిక్ లెవెల్ ఏంటంటే బ్రెడ్ బోర్డ్ కనెక్షన్స్ అనేవి. సో, ఏదైనా సరే డెవలపింగ్ ఆర్ సింపుల్ అప్లికేషన్స్ బిల్డ్ చేసేటప్పుడు అన్ని బ్రెడ్ బోర్డ్ మీదనే ఫస్ట్ ఆహ్, డిజైన్ ఆర్
టెస్ట్ చేస్తారు. సో, బ్రెడ్ బోర్డ్ కనెక్షన్స్, సిరీస్, ప్యారలల్ కనెక్షన్స్, రెసిస్టర్స్‌ని కనెక్ట్ చేయడం ఎలాగా, అలాగే పవర్ సప్లై సర్క్యూట్ డిజైనింగ్ అంటే ఎంత వోల్టేజ్ ఆఫ్ కరెంట్ ఇవ్వాలి, ఎంత రెసిస్టెన్స్ పెట్టాలి, ఎలాగ మార్చాలి, అమ్మీటర్, వోల్ట్ మీటర్ వీటన్నిటి గురించి హార్డ్‌వేర్ స్కిల్స్ అనమాట ఇవన్నీ. సో, పీసీబీ డిజైనింగ్, ట్రబుల్ షూటింగ్ స్కిల్స్ అంటే ఏదైనా ప్రాబ్లమ్ వచ్చింది. లైక్ కరెక్ట్‌గా మన డిజైర్డ్ అవుట్‌పుట్ రావట్లేదు. ఎక్కడ అది మిస్సింగ్. సో, ట్రబుల్ షూటింగ్ స్కిల్స్ అనేవి తెలియాలి. ఎయిదర్ ఇట్ ఈస్ ఇన్ పవర్ సప్లైలో ప్రాబ్లమా ఆర్ రెసిస్టెన్స్ కరెక్ట్‌గా లేదా? ఇలాంటివన్నీ తెలుసుకోవాలనమాట. ఆన్ గోయింగ్ మీరు ఇవన్నీ ఏంటంటే సో, హార్డ్‌వేర్ ఎంబెడెడ్ అంటే మనకి కాంపోనెంట్స్ ఉండాలి. కాంపోనెంట్స్ మీద వర్క్ చేయాలి. నాట్ లైక్ జావా ఆర్ సీక్వెల్ డేటాబేస్ అలా కాదు కదా! సో, అన్నిటికి కాంపోనెంట్స్ ఉండాలి. మన హ్యాండ్స్ విట్ హావ్ టు గెట్ అవర్ హ్యాండ్స్ డర్టీ అనమాట. అలాగా. నెక్స్ట్ కెరియర్ ఆప్షన్స్ పరంగా చూస్తే లాట్ ఆఫ్ కెరియర్ ఆప్షన్స్ ఉంటాయి. లైక్ ఎంబెడెడ్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్‌కే ఎళ్ళొచ్చు మీరు. సాఫ్ట్‌వేర్‌ని బిల్డ్ చేయొచ్చు. అంటే డిఫరెంట్ లైక్ మనం డిస్కస్ చేసాం కదా! డిఫరెంట్ హార్డ్‌వేర్ కాంపోనెంట్స్‌ని కాన్ఫిగర్ చేయడము, అలాగే ఆటోమేట్ చేయడము వాటి వాటి పరంగా ఈ స్కిల్స్ గాని డెవలప్ చేసుకోగలిగితే. అలాగే సిస్టమ్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఓఎస్‌ని కాన్ఫిగర్ చేయడం, కస్టమైజ్ చేయడము, రియల్ టైమ్ ఓఎస్ గురించి అన్నమాట. సో, అప్లికేషన్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్ అండ్ డివైస్ డ్రైవర్స్ వీళ్ళేం చేస్తారంటే సాఫ్ట్‌వేర్‌ని బిల్డ్ చేస్తారు. లైక్ ఓఎస్ హార్డ్‌వేర్ కాంపోనెంట్స్‌తో ఎలాగా కనెక్ట్ అవ్వాలి అని డివైస్ డ్రైవర్స్ బిల్డ్ చేయడము. సాఫ్ట్‌వేర్ టెస్ట్ ఇంజినీర్స్ అంటే ఇది చాలా డిమాండ్ అనమాట. సో, సాఫ్ట్‌వేర్ టెస్ట్ ఇంజినీర్స్ అంటే అన్నీ కరెక్ట్‌గా వర్క్ అవుతున్నాయా లేదా? కాంపోనెంట్స్ కానీ, సాఫ్ట్‌వేర్స్ కానీ, ట్రబుల్ షూటింగ్, హార్డ్‌వేర్ ఇంజినీర్స్ ఉంటారు. ఓన్లీ చిన్న చిన్న పార్ట్స్ డెవలప్ సో, పార్ట్స్‌కి ఉంటాయి కదా! అవన్నీ ఇంటర్ఫేసింగ్ చేసే ముందు వాటిని సెపరేట్‌గా డెవలప్ చేసుకోవాలి. సో, అలాగా హార్డ్‌వేర్ ఇంజినీర్స్ ఉంటారు. సో, ఎంబెడెడ్ సిస్టమ్ ట్రైనర్స్‌కి గూడా ఎళ్ళొచ్చు మీరు. పెద్ద పెద్ద ఇన్‌స్టిట్యూట్స్ లైక్ వెక్టర్ ఇండియా అలాగుంటాయి కొన్ని పెద్ద ఇన్‌స్టిట్యూట్‌లు ట్రైనర్స్‌గా. సో, వన్స్ ఎక్స్‌పీరియన్స్ వస్తే ట్రైనర్స్‌గా కూడా ట్రై చేయొచ్చు. ఎందుకంటే చాలా తెలుసుకోవాలి. హార్డ్‌వేర్‌లో కూడా చాలా ఉంటాయి థింగ్స్ అనేవి. సో, ఇంకా ఫ్యూచర్ స్కోప్ అనే దానికొస్తే రీసెంట్‌గా మీరు గమనిస్తే ఐ థింక్ యాహ్! హౌ ఇండియా ఈస్ స్ప్రెడ్డింగ్ ఇట్‌సెల్ఫ్ అక్రాస్ ద చిప్ మేకింగ్ వాల్యూ చైన్ అంటే మోదీ గారు కూడా చెప్పారు కదా! ఎలా అంటే వెన్ హి సెడ్ ఇన్ ఇండియా ఇది రీసెంట్ న్యూసే. ఆహ్, మార్చ్‌లో వచ్చిందనుకుంటా. హి సెడ్ ఇండియా సూన్ టర్న్ ఇంటూ గ్లోబల్ సెమీకండక్టర్ హబ్. అంటే సెమీకండక్టర్ ఇండస్ట్రీ అనేది నెక్స్ట్ డికేడ్‌లో బూమింగ్ అనమాట. లైక్ చాలా కంపెనీస్ టీసీఎస్, విప్రో, ఎల్&టీ, జెన్సర్, టెక్‌ఎమ్ ఇవన్నీ బాగా ఇన్వెస్ట్ చేస్తున్నాయి. నెక్స్ట్ ఎంబెడెడ్ సిస్టమ్, వీఎల్ఎస్ఐ మీద, చిప్ సెమీకండక్టర్ డిజైన్. సో, చాలా థింగ్స్ మనము ఇంపోర్ట్ చేసుకుంటున్నాం అదర్ కంట్రీస్ నుంచి. అలా కాకుండా మన ఇండియాలోనే డెవలప్‌మెంట్‌కి కూడా హబ్స్ కానీ అలాంటివి సో, లాట్ ఆఫ్ కంపెనీస్ అనేవి ఇన్వెస్టింగ్ అనమాట. సో, ఎవరైతే చాలా డౌట్‌ఫుల్‌గా ఉంటారనమాట. చాలా మందికి కోర్ డొమైన్ ఇష్టమైనా సరే ఆహ్, స్ సో, ఇటు సైడ్ గ్రోత్ ఉండదు. అలాగే ఎంప్లాయ్‌మెంట్ ఆపర్చునిటీస్ ఉండవు. ప్యాకేజెస్ ఉండవు అని చెప్పి ఇష్టం లేకపోయినా సరే సాఫ్ట్‌వేర్ సైడ్ ఎళ్ళిపోతుంటారు. సో, వాళ్ళకేం చెప్తున్నామంటే ఆహ్, ఖచ్చితంగా ఇఫ్ యూ ఆర్ ప్యాషనేట్ ఖచ్చితంగా మీరు నేర్చుకోండి. మీకు టైం ఉంది. ఓకే. ఇంట్లో వాళ్ళ సపోర్ట్. సో, జాబ్స్ అనేవి ఇటు కూడా నేను ట్రై చేయగలను అనుకుంటే ఆహ్, ఆలోచనే డౌటే లేదు. మీరు ట్రై చేయండి. చిన్న జాబ్ ఫస్ట్ మనం తెచ్చుకోగలిగితే సో, ఒక 3, 4 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ వస్తే సో, చాలా బావుంటదనమాట మీ కెరియర్ అనేది కోర్ డొమైన్‌లో. అలాగే మాకు తెలిసిన ఒక సీనియర్ అన్న కూడా మా కాలేజ్‌లో మేము టైప్ 3 కాలేజ్ నుంచి అనమాట. సో, ఆ అన్న గూడా చిన్న స్టార్టప్‌లో అన్నకి యాక్చువల్‌గా అయితే 3 ఇయర్స్ ఆహ్, ఎక్స్‌పీరియన్స్ అనమాట. సో, చిన్న స్టార్టప్‌లో చేసాడు వీఎల్ఎస్ఐ. వీఎల్ఎస్ఐ కోర్ డొమైన్ మీద లేఔట్ డిజైనింగ్, చిప్స్ ఇలాగా లేఔట్ డిజైనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో, ఆ అన్న ఇప్పుడు క్వాల్కమ్‌లో చేస్తున్నాడు. క్వాల్కమ్, సామ్‌సంగ్ ఇవన్నీ వెళ్ళిపోయాడనమాట. సో, అలాగుంటది కెరియర్ అనేది. చాలా అడ్వాన్స్‌మెంట్స్ ఉంటాయి. లైక్ స్టార్ట్స్ విత్ అంటే ఇదేంటంటే మెయిన్ ఒక ప్యాషనేట్ ఉండే వాళ్ళే సైడ్ రాగలరనుకుంటున్నాను నేనైతే. మీరు స్టార్ట్ విత్ హాబీ ప్రాజెక్ట్స్. మీరు రీసెంట్‌గా చూసినట్టయితే యాక్చువల్లీ నేనొక న్యూస్ చూసాను. రీసెంట్‌గా వరల్డ్ స్మాలెస్ట్ వాషింగ్ మిషన్ అని చెప్పి మన తెలుగు అబ్బాయి, ఆంధ్ర అబ్బాయి డెవలప్ చేసిందనమాట. కంప్లీట్ ఈ వాషింగ్ మిషన్ కూడా కంప్లీట్
ఆటోమేటెడ్. ఒక చిన్న క్లాత్ వేసేస్తే అదే రొటేట్ చేసేసి, వాటర్ డ్రైన్ అవుట్ చేసేసి, ఇలాగా ఆ అబ్బాయి హాబీ ప్రాజెక్ట్స్. మీరు కానీ నేను పర్సనల్‌గా ఎళ్లి ఆ అబ్బాయి ఇన్‌స్టా అకౌంట్‌లో కూడా చూస్తే, సో, ఆక్సిజన్ జనరేటింగ్ ఆహ్, మిషన్ ఒకటి ప్రొడ్యూస్ చేశాడు. అలాగే ఇంకోటి ఐ థింక్ ఇది గాని జూస్తే మీరు సోలార్ కూలింగ్ ట్యాప్ ప్రొడ్యూస్ చేశాడు. చాలా హాబీ ప్రాజెక్ట్స్ చేస్తున్నాడు ఆ అబ్బాయి. ఐ థింక్ ఈ వాషింగ్ మిషన్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ వెళ్ళింది. సో, అలా మీరు చిన్న హాబీ ప్రాజెక్ట్స్‌తో స్టార్ట్ చేయండి. చిన్న చిన్న రోబోట్స్ ఉంటాయి. అన్నీ డెవలప్ చేస్తూ ఉంటారు. హాబీ ప్రాజెక్ట్స్ లాగా ట్రై చేయండి. చాలా నాలెడ్జ్ మీరు గెయిన్ చేసుకుంటారు. అలాగా గాని నేర్చుకోగలిగితే. సో, దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. సో, మీరు ప్యాషనేట్ ఉంటే ఎంబెడెడ్ సిస్టమ్స్ కానీ కెరియర్ అనేది చాలా బావుంటుంది. సో, యాహ్! దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. మీకింకా ఇలాంటి కెరియర్ రిలేటెడ్ ఆహ్, వీడియోస్ కావాలి అనే ఇ దే ఏ టాపిక్స్ మీద, ఏ ఏ జోనర్స్ మీద కావాలో డూ కామెంట్ ఔట్. వి విల్ మేక్ వీడియో ఆన్ దోస్ ఆల్సో. సో, హ్మ్. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఎఫ్ఎల్ఎం యూట్యూబ్ ఛానల్. మీ ఫ్రెండ్స్‌కి కూడా ఈ వీడియో షేర్ చేయండి. థాంక్ యూ.